పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల మొదటి వారంలో ఉన్నాము. ఇంకా చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు, ఇక తపస్సు కాలాన్ని నేను ఏ విధంగా చేయాలి, ఇక తపస్సు కాలంలో నేనేమి చేయాలి, ఏ విధంగా ఏమి చేస్తే దేవునికి దగ్గరవుతానని ఇంకా అనుకుంటూ ఉండవచ్చు. ప్రత్యేకంగా వారి కోసం ఈ యొక్క ధ్యానము తిరిగి 3 మూల స్తంభాలైనటువంటి ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మము, ఇక 3 అద్భుతమైన మార్గాలలో మనము నడిచినట్లయితే దేవునికి దగ్గరవ్వగలం. మొట్టమొదటిది ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట. ప్రార్థన అంటే మన యొక్క మనస్సులను, హృదయాలను సంపూర్ణంగా ప్రభు వైపు త్రిప్పుట. ప్రార్థన అంటే దేవుని ఒక స్నేహితునిగా, దేవునితో ఒక స్నేహితుడిగా మాట్లాడుట, ఆ స్నేహ బంధాన్ని మనము ఏర్పాటు చేసుకునుట. ఉదాహరణకు మనం గమనించినట్లయితే, ఒకరితో ఒక స్నేహ బంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే వారి కోసం సమయాన్ని కేటాయించాలి. వారితో మాట్లాడుట కోసం, వారిని కలవడం కోసం సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడైతే సమయాన్ని కేటాయిస్తామో ఆ యొక్క బంధం ఏర్పడుతుంది, ఆ యొక్క బంధం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా, దేవునితో గల యొక్క స్నేహ బంధంలో కూడా మనం సమయాన్ని కేటాయించాలి. కానీ ఒకసారి గమనిస్తే రోజువారీ జీవితంలో మనం అనేక పనులతో సతమతమైపోతూ ఉన్నాం. అనేక పనులలో నిమగ్నమైపోయి ప్రార్థనకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. దేవునికి మనము సమయాన్ని కేటాయించలేకపోతూ ఉన్నాం. కొన్ని మార్గాలను మనం అనుసరించినట్లయితే సమయాన్ని కేటాయించగలం, యొక్క సంబంధాన్ని పెంపొందించుకోగలం, దేవునికి దగ్గర అవ్వగలం. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యాన్ని చదువుట ద్వారా. మన ఇంట్లో ఉన్నటువంటి పవిత్ర గ్రంథాన్ని తెరచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుట ద్వారా రోజు కూడా కొన్ని క్షణాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుటలో మనం గడిపినట్లయితే దేవునితో గల సంబంధం ఏర్పడుతూ ఉంది. రెండవది జపమాలను జపించుట ద్వారా. జపమాల ప్రార్థన, యొక్క జపమాలలో క్రీస్తు యొక్క జీవితాన్ని, క్రీస్తు ద్వారా వచ్చిన యొక్క రక్షణ చరిత్రను చాలా క్లుప్తంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇదిగో ఆ యొక్క ధ్యానము ద్వారా, యొక్క జపమాల ప్రార్థన ద్వారా. మూడవది దివ్య సప్రసాద ఆరాధన. దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనట ద్వారా, కొన్ని క్షణాలు ధ్యానంలో పాల్గొనుట ద్వారా. అదేవిధంగా దివ్య పూజా బలి, ఈ యొక్క గొప్ప ప్రార్థనలో, దివ్య పూజా బలిలో, దివ్య సప్రసాదంలో క్రీస్తు యొక్క సాన్నిధ్యం ఉంది. ఆ యొక్క క్రీస్తు యొక్క సన్నిధిలో కొంచెం సేపు, కొన్ని క్షణాలు సమయాన్ని కేటాయించడం ద్వారా ఇదిగో ప్రభునకు దగ్గరవుతూ ఉంటాం. రెండవది ఉపవాసం. ఉపవాసం అంటే దేవునికి దగ్గర అవ్వడం. మనకు సర్వసాధారణంగా శారీరక కోరికలు ఉంటూ ఉంటాయి. సర్వసాధారణంగా కోరికలు, ఆశలు ఉంటూ ఉంటాయి. ఇక ఉపవాసంలో మనము మనపైన దృష్టి ఉంచుతున్నాము. మనపైన దృష్టి ఉంచుతున్నామంటే స్వార్థపూరితమైనటువంటి కార్యము కాదు. మనపైన దృష్టి ఉంచుతున్నామంటే మన యొక్క ఈ శారీరక కోరికలను, ఈ యొక్క ఆశలను ఒకసారి గమనించాలి. గమనించే సమయము. ఇక శారీరక కోరికలు చిన్నపిల్లలు లాంటివండి. చిన్నపిల్లలు చూసినవన్నీ కూడా కావాలని ఆశపడుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు మందలిస్తూ కావలసినవి మాత్రమే సమకూరుస్తూ ఉంటారు. అదేవిధంగా మన జీవితంలో కూడా మన యొక్క శారీరక కోరికలను సరైన మార్గంలో ఉంచుకుంటూ, నియంత్రణలో ఉంచుకుంటూ, ఎందుకోసం చేస్తున్నామంటే మన యొక్క హృదయాంతరంగాలలో ఇంకొక హృదయ తపన ఉంది, ఇంకొక గాఢమైనటువంటి కోరిక ఉంది. దేవుని కోసం తపిస్తున్న హృదయం మనది. ఇదిగో ఆ యొక్క తపనను బయటకు తీయడం కోసం మనపైన దృష్టి ఉంచుతున్నామంటే ఒక పక్కన మనము ఇక శారీరక కోరికలను క్రమశిక్షణలో పెడుతూ దేవుని కోసం ఉన్నటువంటి ఆ యొక్క కోరికను, ఆ యొక్క తపనను బయటకు తీయడం. అసలు మనం భోజనం నుంచి మాత్రమే కాదు,
సోషల్ మీడియా నుంచి కూడా, టీవీ నుంచి కూడా మన యొక్క నోటిని అదుపులో పెట్టుకోవడం, మన యొక్క మాటలను అదుపులో పెట్టుకోవడం, వీటి ద్వారా కూడా మనం ఉపవాసం ఉండొచ్చు, దేవునికి దగ్గర అవ్వచ్చు. మూడవది దాన ధర్మములు. దాన ధర్మములు మనం గమనించినట్లయితే మన యొక్క ప్రేమను, ఇతరుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచడం, ఫోకస్ ఆన్ అదర్స్, ఇతరుల పైన దృష్టి ఉంచడం. యోహాను గారు తెలియజేస్తూ ఉంటారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబుతూ కనబడుతున్న సహోదరులను ప్రేమించకపోతే అతడు అబద్ధికుడే అని. అంటే మన యొక్క ప్రేమను ఇతరుల పట్ల చూపించగలగాలి, ఇతరుల యొక్క మంచిని మనము కోరుకోవాలి. ఇక సమయంలో, ఇక తపస్సుకాల ప్రయాణంలో ఏ విధంగా దాన ధర్మములు చేయగలము అంటే 3 మార్గాలు మీకు చెబుతాను. ధన రూపంలో చేయవచ్చు, సమయాన్ని కేటాయించడంలో చేయవచ్చు, మన యొక్క శక్తిని కేటాయించడంలో చేయవచ్చు. అదేవిధంగా మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు కూడా 7 కారుణ్య క్రియలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక 3 అద్భుతమైన మార్గాలు: దేవునిపైన దృష్టి ఉంచడం, ప్రార్థనా జీవితం, సమయాన్ని కేటాయించడం, ఉపవాసము, మనపైన దృష్టి ఉంచి ఆ యొక్క హృదయ తపనను బయటకు తీయడం ద్వారా, మన యొక్క శారీరక కోరికలను క్రమశిక్షణలో ఉంచుకోవడం ద్వారా, మూడవది దాన ధర్మములను, ఫోకస్ ఆన్ అదర్స్, ఇతరులపైన దృష్టి ఉంచడం ద్వారా ఏ విధంగా సహాయపడగలనని ఒకసారి ధ్యానం చేసుకుంటూ ఇక 3 మార్గాలను అనుసరిస్తూ ఇక తపస్సు కాలం 40 రోజుల్లో మాత్రమే కాదు,